ప్రైవేట్ ఉద్యోగ సంఘం ఫౌండర్ చైర్మన్ అధిపతి శ్రీ గంధం రాములన్న గారి ఒక నేతృత్వంలో ఈరోజు మా చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఫౌండర్ చైర్మన్ ప్రెసిడెంట్ శ్రీ గంధం రాములు గారితో పాటు మరి గత 3 సంవత్సరాల క్రితం జయ మేడం గారు కూడా ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది. దీంట్లో కీలక బాధ్యతలు పోషిస్తున్నటువంటి కట్టా రవి గారు, కార్తిక్ గారు, అదే మాదిరిగా శ్యామ్ గారు, వీరందరి ఒక టీం ద్వారా ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది గోకుల్ ప్లాట్స్లో. చాలా సంతోషం. ప్రైవేట్ ఉద్యోగ సంఘం ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ కార్మిక రంగంలో, ప్రైవేట్ ఉద్యోగాల రంగంలో అన్ని సందర్భాల్లో వారి యొక్క సంక్షేమం కానీ అభివృద్ధి విషయంలో ముందడుగు వేస్తూ మరి అనేక కుటుంబాలకు బాసటగా నిలుస్తూ మరి క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి గత ఎన్నో దశాబ్దాలుగా మరి మేము గమనిస్తూ ఉన్నాం. చాలా చొరవ తీసుకొని ప్రతి ఏటా మరి ఈ యొక్క డైరీ ఆవిష్కరణలో భాగంగా నాయకుల దగ్గరికి, ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఆవిష్కరణ చేయించుకున్న తర్వాత ఆ సంవత్సరం పొడవునా ఈ ప్రైవేట్ ఉద్యోగాల శ్రేయస్సు నిమిత్తమై అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగ సంఘం ఒక హక్కుల పరిరక్షణ కానివ్వండి, వారి యొక్క హక్కుల పెంపొంద విషయంలో చాలా చొరవ తీపించి మరి ప్రొయాక్టివ్ రోల్ పోషిస్తూ ఉన్నారు. రానున్నది మే 1. ఆ మే 1 సందర్భంగా కార్మిక దినోత్సవం సందర్భంగా వీరు గొప్పగా వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అదే క్రమంలో రానున్నటువంటి మే 1, 2025 కూడా వీరు ప్రొయాక్టివ్గా ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే మాదిరిగా ఇక్కడ ఎవరికన్నా ఉద్యోగ నిమిత్తమై ఏదన్నా ఆస్కారం మరి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగాల సంఘం ద్వారా వీరు కృషి కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి వీరి యొక్క సేవలను ఉపయోగించుకునే విధంగా వీరితోటి పరస్పర సంబంధాలు మరి పటిష్టం చేసుకున్నట్టయితే సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలిచిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి అంత దూరంకి వెళ్ళి వచ్చి మా చేతుల మీదుగా ఆవిష్కరణ చేపించే భాగ్యం కల్పించినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం ఆ రోజు 2008లో మరి తెలంగాణ రాష్ట్రమే సాధ్యంగా మరి పుట్టినటువంటి ఆర్గనైజేషన్. మరి ఆనాడు ఉద్యమంలో భాగస్వామ్యం అవుతూ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మరి ప్రైవేటు ఉద్యోగుల కార్మికులను కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం జరిగింది. మరి నేడు 2025 మా యొక్క సంఘం డైరీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన మేరకు ఏప్రిల్ 14 నుంచి మొదలుపెట్టడం జరిగింది. మరి అన్నగారు అన్నట్లు మరి మే 1 ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినోత్సవం కాబట్టి అది కూడా పురస్కరించుకొని ముందస్తుగానే చేయడం జరుగుతుంది. ఈ యొక్క మా సంఘం యొక్క డైరీ ఆవిష్కరణ మరి చేసినందుకు అన్న గౌరవనీయులు జగదీష్ గౌడ్ అన్న గారు, మరి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మరి సుదీర్ఘంగా మరి కార్పొరేటర్గా సేవలు అందిస్తున్నటువంటి అన్న, బడుగు బలహీన వర్గాలకు మరి అన్ని వర్గాలకు ఆశాజ్యోతి జగదీష్ అన్న, జనం కోసం బతుకుతున్న జనవీరుడు జగదీష్ అన్నకు నిజంగా మరొకసారి ప్రైవేటు ఉద్యోగ సంఘం పక్షాన వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను గంగారం నుంచే మొదలుపెట్టాం. 2001 సంవత్సరం నుంచి కూడా మేము గంగారం నుంచి ఆర్గనైజేషన్ నడిపించుకుంటూ మరి సామ్యుల్ కార్తిక్ గారు కావచ్చు, మరి ఐటీ వింగ్ ప్రెసిడెంట్ మరి రవికుమార్ గారు కావచ్చు, మహిళా ప్రెసిడెంట్ జయమ్మ గారు కావచ్చు, మరి మీడియా విభాగం నుంచి రాష్ట్ర కార్యదర్శి సత్యం గారు కావచ్చు, అందరం కూడా మేము శేలింగంపల్లి నుంచే అడుగులు వేశాము. కాబట్టి శేలింగంపల్లి మమ్మల్ని ఒక నాయకత్వం తయారు చేసింది. మరి ఆనాడు డాక్టర్ మల్లికార్జున గారు మరి కేంద్ర మంత్రివర్యులు మా వనపర్తిలో మరి మహబూబ్నగర్ జిల్లా నుంచి 3 సార్లు ఎంపీగా ఉన్నారు. వారు అన్న జగదీష్ అన్న ఒక బాబాయ్ గారు మరి వారి వారసత్వాన్ని పునఃపుంచుకొని మన జగదీష్ అన్న కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా మరి
శాసనసభలో ఉండాలని కోరుకుంటూ దానికి మేము వెలువెలా కృషి చేస్తామని సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇలాంటి జననాయకుడు మరి శాసనసభలో ఉంటే కార్మికులకు, కర్షకులకు, అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగులకు, మరి వ్యాపారస్తులకు, మరి ముఖ్యంగా షేర్లింగంపల్లిలో మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు కూడా షేర్లింగంపల్లిలో ఐటీ కారిడార్లో ఉన్నారు. కాబట్టి ఆయన అన్నగారు మాదాపూర్ కార్పొరేటర్గా ఉంటూనే మరి సైక్లింగ్ మరి ప్రోగ్రాం పెట్టి అందరు మమ్మకం చేసినటువంటి మహనీయుడు జగదీష్ అన్న. మరి నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి, ప్రజాసేవలో ముందుండాలి, రేపు రాబోయే రోజుల్లో శాసనసభలో ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.